నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనం కూకట్పల్లి జోనల్ కమిషనర్ కార్యాలయంలో ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే కూకట్పల్లి మరియు బాలాజీ నగర్ కాలనీకి సంబంధించినటువంటి ఆంజనేయ కాలనీకి సంబంధించిన వాసులంతా కూడా పెద్ద ఎత్తున కార్పొరేటర్ మాకు ఎటువంటి ఫండ్స్ వచ్చినా కూడా మాకు కనీసం ఖర్చు పెట్టలేదు, ఇప్పటికీ కూడా మేము కరెంటు సంబంధించిన ఆ బల్బు కూడా మేము పెట్టుకుంటా ఉన్నామని చెప్పేసి ఆదాయంతో పెద్ద ఎత్తున ఒక ఆమరణ నిరాదీక్ష కూడా కూర్చున్న పరిస్థితి. అసలు ఏంటి, ఏం జరిగింది, అసలు ఎటువంటి పనులు చేయట్లేదు, ఎన్ని ఫండ్స్ వస్తే ఎప్పటి నుంచి ఇటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళ మనల్ని కనుక్కున్న ప్రయత్నం చేద్దాం. ఆంజనేయ నగర్ మూసాపేట వాస్తవ్యులము. ఇక్కడ మాకు వచ్చేసి 4 సంవత్సరాలు నుంచి మనకు పార్క్ నిధులు వచ్చినప్పటికీ కూడా ఎటువంటి డెవలప్మెంట్ అవ్వట్లేదు అని చెప్పేసి మనము మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి, శ్రీధర్ బాబు గారి దగ్గరికి, ఎక్స్ మినిస్టర్ చిన్నారెడ్డి గారు, సో అందరూ సపోర్ట్ చేస్తూ మనకు రెడ్ లైట్ ఇచ్చినప్పటికీ కూడాను అపూర్వ చౌహాన్ జోనల్ కమిషనర్ ఆఫ్ కూకట్పల్లి జోన్ ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా రేపు రండి ఎల్లుండి రండి అంటూ కాలయాపన చేస్తూ ఉన్నారు. దీని కోసం మనము కార్పొరేటర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎప్పుడు ఏది మాట్లాడలేదు. ఈ రోజు వచ్చేసి నేను అది చెప్పాను ఇది చెప్పాను అని కాకముకదలన్నీ అంటే మీడియా వచ్చింది అని చెప్పి ఇవన్నీ చెప్పడము చాలా తప్పండి. ఇక్కడ మీకు సాక్ష్యాలతో సహా మీ మీడియా వాళ్ళు కూడా ఆల్రెడీ కవరేజ్ చేశారు. అక్కడ ఎంత స్కూల్ బస్సు లోపల పోకుండా చెత్త వేయటం, చెత్త బండ్లను పార్క్ చేయటము జనావాసాల మధ్యలో, ఇవన్నీ మీరు అక్కడ చూసారు. అది కాకుండా 4 సంవత్సరాల నుంచి ఒక సిమెంట్ రోడ్డు వేయలేదండి. అక్కడ అపార్ట్మెంట్ వాళ్ళు వర్షాకాలంలో ఎంత నరకయాతన అనిపిస్తున్నారు. స్కూల్ బస్సు రావట్లేదు, పిల్లల్ని భుజాల మీద ఎత్తుకుని నీళ్ళ నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ ఏదో పల్లెటూరులో ఎక్కడో ఏజెన్సీ ప్రాంతాల్లో కాదు, నడి ఒడ్డున మన ఆంజనేయ నగర్ మూసాపేటలోనే ఈ సిచ్యువేషన్ రిపీట్ అవుతా ఉంది. ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే మంచిగున్న రోడ్డు మీదే రోడ్డు వేస్తూ వెళ్తున్నారు. మరి ఆ ఒక్క బడ్జెట్, ఒక్క రోడ్డు లేరు వాళ్ళకి ఇస్తే అయిపోయేదానికి వాళ్ళు చేయలేదు. ఈ పార్కు విషయంగా ఓట్ల కోసం అని చెప్పి ఒక వర్గానికి వీళ్ళు అప్పగించేశారండి. ఆ రోజున మాతో నిలబడ్డది మా కార్పొరేటర్ కాదండి, పక్కన మూసాపేట కార్పొరేటర్ మహేంద్ర గారు. ఆయన బీజేపీ అని చెప్పేసి పార్టీలు ఇక్కడ మాట్లాడటం కాదు, బట్ ఆ వ్యక్తి మాతో ఎంత తిరిగాడు అనేది ఆ రోజు తెలుసు. ఈ రోజున జీవనన్న గారు మనకు బజరంగ దళ్ నుంచి ఇప్పుడు బీజేపీకి వచ్చారు. ఈ అన్నగారు వారి సేనతో ఎన్నిసార్లు మా గురించి పోరాడారు, ఎన్నిసార్లు కష్టపడ్డారు అనేది మనకు ఇప్పుడు ప్రత్యక్షంగా మీకు కనిపిస్తానే ఉంది. మాతో ఎవరున్నారు అనేది కూడాను. ఇక్కడ ఇప్పుడున్న కార్పొరేటర్ కాంగ్రెస్ సంబంధించిన కార్పొరేటర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దగ్గరికి పోతే మాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అవుతా ఉన్నాయని ఏం చెప్తా ఉంటారు, సమాధానం ఏమొస్తుంది? ఆయన ఎక్కువగా మాట్లాడరండి, చాలా మితవాది. మాట్లాడదాం అనే 4 అక్షరాల పదం తప్ప ఆయన నోటి నుంచి ఈ రోజు వరకు ఏది రాలేదు, ఏది జరగలేదు. ఆయన 10 సంవత్సరాలుగా ఇక్కడ, అంటే ఇంతకు ముందు ఆయన కార్పొరేటర్ గా చేశారు. ఇప్పుడు వాళ్ళ భార్య శిరీష బాబురావు గారు కార్పొరేటర్ గా ఉన్నారు. బట్ మాకు ఏ రోజు మా కాలనీకి వాళ్ళు వచ్చింది లేదు, చూసింది లేదు, మేము అడిగితే చెప్పింది లేదు. ఈ రోజున మీడియా వచ్చి ఇదంతా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుందని చెప్పేసి ఈ రోజు వచ్చి నేను మాట్లాడాను చెప్పాను అని చెప్తుంటే, నా ముందు ఆయన స్పీకర్ లో నేను చెప్పాను ఆల్రెడీ రేపు మార్చిలో ఎక్స్పైర్ అవుతుంది సార్, మీ కార్పొరేటర్ పదవి కూడా రేపు ఫిబ్రవరి 10వ తారీఖు ముగిస్తుంది, ఆ తర్వాత మీరు ఏం చేయలేరు, మాకు ఇప్పుడు బడ్జెట్ ఎక్స్పైర్ అయితే మళ్ళీ మేము అన్ని తిరగలేమంటే మాకు ఓపిక లేవు అని చెప్పి అంటే ఎక్స్పైర్ ఏమి ఉండదు అని చెప్పి గోవర్ధన్ గారికి కాల్ చేయడం జరిగింది జోనల్ ఆఫీస్ లో. ఆయన క్లియర్ కట్ చెప్పారు, ఆయన అది ఎక్స్పైర్ మార్చిలో అయిపోతుందని, మీరు ఏం చేసుకున్నా మార్చిలో ముందే చేసుకోవాలి, తర్వాత అయితే మళ్ళీ మొత్తం చాలా ఫస్ట్ నుంచి రావాలి ప్రాసెస్, అది మా చేతుల్లో లేదు అని చెప్పేసి ఆయన కళాఖండిగా చెప్పడం జరిగింది. బడ్జెట్ ఉంది, కాంట్రాక్టర్ ఆల్రెడీ దాని మీద 4 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మధ్యలో వీళ్ళు వేరే వర్గం వాళ్ళు వచ్చి గొడవ పెడితే ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు కూడా ఆయన అక్కడ వచ్చి నిలబడి చూస్తున్నారు. సార్ ఈ రోజు కూడా నేను చేయడానికి రెడీ, కానీ వీళ్ళు ఫండ్స్ నాకు ఇబ్బంది పెడతారండి అని ఆయన కూడా ఆయన వెళ్ళి చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మనం వాళ్ళని కూడా ఏమో అనలేము. ఇప్పుడు ఫండ్స్ ఇచ్చాము ఉన్నాయి అన్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకొని ఇక్కడ పార్క్ డెవలప్మెంట్, శ్రీనివాసం ముందు రోడ్డు, అది కాకుండా ఈ అనాథరైజ్డ్ పార్కింగ్, ఫుట్ పాత్ మీదండి ఏం లేదు. నేను స్ట్రేట్ గా చెప్తున్నా, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ యుగన్ నర్సింగ్ అలియాస్ మున్నా పెద్ద రియల్ ఎస్టేట్ గూండా అండి. మొన్న ఇప్పుడు మీటింగ్ పెట్టినా కూడా అందరికి బెదిరించి పంపించడం జరిగింది. ఆయన బండి దగ్గర తలా 2000 రూపాయలు అలా తీసుకుంటూ అండ్ రోజు వాళ్ళకు అట్టిపళ్ళు 1 డజన్ తెచ్చి ఇంటికి ఇవ్వాలన్నమాట. అంటే ఫ్రీ ఫాస్ట్ ఫుడ్, ఫ్రీ అట్టిపళ్ళ కోసం మా ఆంజనేయ నగర్ తాకట్టు పెట్టేశాడు. సో అలాంటి నాయకులు అందరూ కలిసి ఇప్పుడు ఆంజనేయ నగర్ ని చాలా ఎక్స్పెన్సివ్ 800 కోట్ల ఆస్తుంది మాకు ఇక్కడ, దాన్ని మొత్తం భ్రష్టు పట్టించే విధంగా వీళ్ళందరూ తయారయ్యి అవుతా ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున కూడా చదువుకున్న వాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లవాళ్ళు ఎందుకు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, సిటీ నడి ఒడ్డులో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ట్రాఫిక్ వ్యవస్థ లేదు. ఫుట్పాత్లన్నీ ఎవరో 10-20కి రెంట్లు ఇచ్చేసుకుంటూ నడిపించుకుంటా ఉన్నారు. అది కాకుండా వీళ్ళ దగ్గర నుంచి రోడ్డు వ్యవస్థ లేదు, చెత్త వ్యవస్థ లేదు. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసి ఇప్పుడు స్వతహాగా మేము రెసిడెంట్స్ కొంతమంది కలిసి క్లీన్ అండ్ గ్రీన్ అన్ని చేసుకుంటా ఉన్నాము. వాటర్ వర్క్స్ కూడా లీకేజ్ అవుతే మేమే చేయించుకుంటా ఉన్నాము. ఈ లీడర్స్ ఉండి మాకు చేసిందేం లేదు.
చెయ్యకపోగా మేం చేసే పనులకు అడ్డుపడి ఇప్పుడు ఆ డెవలప్మెంట్ అవ్వకుండా ఆపి దాన్ని వేరే వాళ్ళకి హస్తగతం చేయడానికి ఈ రోజు కూడా మీరు అక్కడ చూస్తే ఆ ఫెన్సింగ్ వంగిపోయే విధంగా దాని మీద కావాలని కాంక్రీట్ వేయించారు. ఇన్ని వీళ్ళు అసాంఘిక కార్యకలాపాలు చేసుకుంటూ వాళ్ళకి ఏం కావాలని చెప్పమని మొత్తం కాలనీ అమ్మేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేద్దాం కానీ ఇంత టార్చర్ పెడుతూ వాడు ఒక్కడు పొట్ట పోసుకోవడం కోసము ఇన్ని వేల కుటుంబాలు ఉసురు పోసుకుంటున్నారు చూడండి. ఇలాంటి వాళ్ళని మనం ఏమనాలి? మనకు శ్రీనివాసం మారుతి నిలయం నుంచి మనకి ఇక్కడ ఉన్నారు. వీరు మొన్న డ్రైనేజ్ పొంగితే అండి 2,000 మంది అనాథరైజ్డ్ పీపుల్ అక్కడ ఉన్నారు. ఒక్కసారిగా డ్రైనేజ్ పొంగితే మొత్తం షిట్ అంతా రోడ్డు మీద అండి. ఎలా నడుస్తాం చెప్పండి? మనం సరే మనమనే కాదు, ఏ మనిషి పుట్టిన వాళ్ళన్నా దాంట్లో ఎలా నడుస్తారు? చిన్న పిల్లల్ని స్కూల్ కి తీసుకెళ్లడం కోసం అని ఆ షిట్ లోంచి నడుచుకుంటూ వెళ్తున్నారని ఆ డ్రైనేజ్ వ్యవస్థని కాళీవాసం మేమంతా తిరిగి ఇచ్చేస్తే అప్పుడు ప్రెజర్ పెడితే అప్పుడు బాబురావు గారు వస్తే ఆల్రెడీ చేస్తున్నారు. బాబురావు గారు వచ్చారు. ఎందుకు? అందరు కాలనీ విషయం ఉంది కాబట్టి. అయితే ఆ రోడ్ విషయం మాట్లాడితే ఈ రోజు వరకు కూడా మేము చేసే చాట్ లో గ్రూప్ లో అయినా రోడ్ గురించి మాట్లాడరు, మా పార్క్ గురించి మాట్లాడరండి. ఎందుకు అంటే లిటరల్ గా వాళ్ళు ఏమంటారు ఓట్ల గురించి మాత్రమే ఇక్కడ నడిపిస్తుంది. సో ఇది ఇక్కడ మేము ఖండిస్తూ ఈ రోజున మాకు ఇక్కడ పార్క్ అనేది గోడ కట్టడానికి ఎంతసేపు అండి? 3 గంటలు పడుతుంది. జడ్సీ గారు వచ్చి ఆ గోడ వర్క్ స్టార్ట్ చేస్తేనే మేము ఇక్కడ నుంచి లెగ్సి వెళ్ళడం జరుగుతుంది. మేము ఇక్కడ మీరు ఆల్రెడీ చూస్తున్నట్టుగా ఆమరణ నిరాహార దీక్షకి ఫిక్స్ అయ్యి వచ్చాము. ప్రాణం పోయినా పర్వాలేదు, ఇలాంటి మురికి కూపంలో బతకడం కన్నా ఒక్కొక్కటి ప్రాణం పోతే వచ్చిన నష్టం ఏమీ లేదు. ఈ దేశము మా కాలనీ బాగుపడితే చాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ప్రతి ఒక్కరు పెద్దలు పిల్లలు చిన్న ఆడవాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ శాంతియుతంగా దండ చేయడం జరుగుతుంది. ఈ రోజు పోలీస్ కంప్లైంట్ చేశారా? ఏం చెప్తున్నారు? పోలీస్ వారు వాళ్ళ తరపున వస్తాము అని చెప్పారు. అన్ని రీసెంట్ ట్రాన్స్ఫర్స్ అవడం వల్ల కూడా వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడింది. సో ఆల్రెడీ మొన్న లైక్ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడితే వెళ్ళి అక్కడ డీసీపీ గారికి, ఏసీపీ ట్రాఫిక్ ఏసీపీ గారికి, సిఐ గారికి అందరికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా కొత్తగా వచ్చారు. రిటర్న్ లో ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఎప్పుడు వస్తారని వేచి చూస్తున్నాము. కానీ గతంలో ఉన్న వాళ్ళు ఏంటంటే మనకు 3 సంవత్సరాలు అయిందండి అక్కడ స్ట్రీట్ ల్యాంప్స్ సిగ్నల్ లైట్స్ పెట్టి అవి ఇప్పటి వరకు కూడా అసలు ఆన్ అవ్వలేదు. మనకు చాలా సార్లు ఈనాడు పేపర్ లో కథనం కూడా రాయడం జరిగింది. బట్ దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. దాని వల్ల సాయంత్రం వచ్చే వెహికల్స్ అందరూ ఒకేసారి రావడంతో జామ్ అయిపోయి సుమారుగా 2 గంటల నుంచి 3 గంటల పాటు ఒక అంబులెన్స్ వస్తే ప్రాణం పోవడం తప్ప వేరే స్థితి లేకుండా అక్కడ సిచ్యువేషన్ ఉంది. దీనికి అదనంగా ఆ ప్లాట్ఫామ్స్ అన్ని కూడాను ఈ రోహింగ్యా ముస్లిమ్స్ మోస్ట్లీ అక్కడ అంతా అరటిపండ్లు బళ్ళు పెట్టుకొని ఉన్నారు. సో వాళ్ళందరూ పెట్టుకోవడము, వాళ్ళకి అడిగితే ఒక మా రెసిడెంట్ కి మీ అయ్యే జాగిరా అని చెప్పి అడిగిండంట. మరి అతను అయ్యే జాగిరా తెలియదు కానీ అవి మేము మాట్లాడలేము కాబట్టి మమ్మల్ని స్థానిక క్వశ్చన్ చేయడం ఎంత కరెక్ట్ అండి మీరు చెప్పండి. ఇప్పుడు మేము 4-5 సంవత్సరాలు బట్టి అంటున్నారు. మేము 2019లో వచ్చాము ఇక్కడికి. అక్కడి నుంచి కూడా అప్పటి నుంచి కూడా మేము కార్పొరేటర్ గానీ, ఎమ్మెల్యే గానీ, కమిషనర్ గానీ, అప్పుడున్న కమిషనర్ కానీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మా ఎక్నాలజీమెంట్ కాపీస్ ఉన్నాయి రిసీవ్డ్ అని చెప్పి. కానీ అప్పటి నుంచి యాక్ట్ చేయలేదు. మా దగ్గర కార్పొరేటర్ వచ్చాడు, అందరూ వచ్చారు మా అపార్ట్మెంట్ కి, కానీ ఎవరు కూడా యాక్ట్ చేయలేదు. కానీ మా స్థలం ఏదైతే ఉందో అక్కడ శివాలయం ఉంది. ఇప్పుడు కొత్తగా హానర్ నిర్మాణం జరుగుతుంది. అపార్ట్మెంట్ నిర్మాణం అక్కడ లేబర్ తిరుగుతున్నారు. రాత్రి పూట మాకు చాలా ఇబ్బంది అవుతుంది. తాగేవాళ్ళు తినేవాళ్ళు అక్కడే ఉంటున్నారు. ఎందుకంటే లైట్లు లేవు, చీకటిగా ఉంటుంది. మేము ఉద్యోగస్తులం కాబట్టి రాత్రి పూట మేము తిరగలం. కానీ మహిళల పరిస్థితి ఏంటి? మా 35 ఫ్లాట్లు ఉన్నాయి, 36 ఫ్లాట్లు ఉన్నాయి. 36 ఫ్లాట్లు అందరు కుటుంబీకులే ఉంటారు, బ్యాచిలర్స్ కాదు ఉండేది. మా పక్కన అపార్ట్మెంట్ ఉంది, అక్కడ ఒక 50 ఫ్యామిలీస్ ఉన్నాయి. మరి ఇంతమంది ఎలా తిరుగుతారు రాత్రిపూట? లైట్లు రోడ్లు లేకుండా మీరు చెప్పండి. మేము ఇప్పుడు అన్ని ఇంత సమస్య ఫైట్ చేస్తుంటే రంగనాయక స్వామి గుడి దగ్గర వైన్స్ కి అప్రూవల్ ఇచ్చారు. దారు వాళ్ళకి ఇక్కడ కూర్చుంటుంది రాత్రిపూట బండ్లు ఆపుకొని తాగుతూ కూర్చున్నారు అక్కడ. మా బాధ అది. నువ్వు రోడ్లు వేస్తే అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి స్టార్ట్ అవుతుంది. అభివృద్ధి స్టార్ట్ అవ్వట్లేదు. మాది ట్యాక్స్లు కడుతున్నాం. ఏప్రిల్ అవ్వగానే మెసేజ్ వస్తుంది జిహెచ్ఎంసీ నుంచి ట్యాక్స్ కట్టమని చెప్పి. ట్యాక్స్ కడితే ఏమైతుంది? మాది ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. మామూలుగా సామాన్యులు తాయాలు పెంచుతారు. మాకు తాయాలు అవసరం లేదు. మా రోడ్లు మాకు కావాలి, న్యాయం కావాలి. మాకు న్యాయంగా అడుగుతున్నాం. అవుతుంది అని చెప్పి మాట అంటున్నారు కానీ అయ్యేది మాత్రం ఇప్పటిదాకా అందిలే. మాకు 4-5 సంవత్సరాల నుంచి కార్పొరేట్ 2019 నుంచి ఇప్పటిదాకా ఎన్నేళ్ళు అయినా 7 ఏళ్ళు అయింది. ఇప్పుడు 7వ సంవత్సరం నడుస్తుంది. అప్పటి నుంచి చూస్తుంటే అందరూ వస్తున్నారు, పని అవుతుంది అంటున్నారు. ఇప్పటికీ మీ ముందే అక్కడ మేము స్టార్ట్ చేసినప్పుడు ధర్నా అయ్యింది 2 ఇంకా 2 వారాలు అని చెప్తున్నాడు. ఆ మాట మేము ఎప్పటి నుంచి వింటున్నాం. ఈ శ్రీ రేపు అలా ఉంది, వస్తుంది శ్రీ రావట్లేదు, రేపు రావట్లేదు. ఆ రేపు వస్తూనే ఉంది కానీ పని అయితే అడగలేదు. అది మా బాధ. వేసిన రోడ్లు కూడా పల్లకొట్టి మళ్ళీ వేస్తున్నారు తప్ప లేని దగ్గర ఒక 100 మీటర్ల రోడ్ వేయమంటే మాత్రం అసలు చేస్తాం అంటున్నారు తప్ప రెస్పాన్స్ అయితే ఇవ్వట్లేదు. ఇన్ని రోజులు ఇన్నేళ్ళు అయిపోయినాక ఇప్పుడు శాంక్షన్ కూడా అయింది. శాంక్షన్ అయినాక కూడా ఎందుకు స్టార్ట్ చేయట్లేదు అనేది మాది మెయిన్ క్వశ్చన్. ఆంజనేయ నగర్ మూసాపేట బాబురావు గారు
అప్పటి నుంచి అట్లా అంటే గెలిచినప్పటి నుంచి ఇదే పరిస్థితి అలానే ఉంటుంది. మాది బాలాజీ నగర్ కార్పొరేషన్ కింద వస్తుంది. మా బాలాజీ నగర్ కార్పొరేటర్ బాబురావు గారు, పగడాల బాబురావు గారు, ఆయన రావడం జరిగింది. కానీ మాకు సమస్య ఇంకా తీరలేదు. ఇప్పుడు ఈ కచ్చా రోడ్డు ఉండడం వల్ల ఇది గ్రామం కాదు, ఇది ఒక సిటీలో ఉన్నాం. మనం కుకట్పల్లి అనే ఒక సెంటర్ జోన్ లో ఉన్నాం. అక్కడ రోడ్డు 6 సంవత్సరాలు బట్టి పెండింగ్ ఉంది. అంటే ఎవరి తప్పు, ఎవరిని అడగాలి? మేము కార్పొరేటర్ అడిగినాం, అడిగితే మాకు ఎకనాలజీ వచ్చింది, కానీ పని అయితే అవ్వట్లేదు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మా అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చామనుకోండి, లెఫ్ట్ కి వెళ్దామంటే రోడ్డు లేదు. అక్కడ రోడ్డు లేకపోయేసరికి అనాథరైజ్ పార్కింగ్ పెడుతున్నారు. ఆ పార్కింగ్ పెట్టేసరికి రీసెంట్ గా అక్కడ గుడి దగ్గర గుడి ప్రారంభం అని చూడకుండా కూడా వైన్స్ కి అప్రూవల్ ఇచ్చారు. ఆ తాగే వాళ్ళంతా ఈ అనాథరైజ్ పార్కింగ్ దగ్గర ఉండి అటు తాగుడు ఎక్కువైపోతుంది. సో ఆడవాళ్ళు ఇటు రోడ్డు లేక అటు వెళ్ళలేకపోతున్నారు. పోనీ రైట్ సైడ్ వెళ్దాము అంటే హార్నర్ అనే కన్స్ట్రక్షన్స్ వాళ్ళు 3000 మందితో అక్కడ అకామిడేషన్ ఇచ్చారు. వాళ్ళంతా రోడ్ మీద ఉండటంతో అటు దిక్కు వెళ్ళలేరు. ఆ డ్రైనేజ్ ఓవర్ అయిపోతుంది. సో ఇన్ని సమస్యలతో అంతెందుకండి, రీసెంట్ గా 2 ఏళ్ల క్రితం ఒక లేడీ మీదకి వెళ్ళి బస్సు వెళ్ళిపోయి స్పాట్ డెడ్ అయిపోయింది అదే రోడ్డు మీద. ఇప్పటి వరకు అసలు ఏదో జంతువు చనిపోతే తీసేసి పక్కకి వేసినట్టుగా తీసేసారు తప్ప దాని మీద ఒక ఇష్యూ అనేది జరగలేదు, ఏమీ జరగలేదు. అటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ప్రజెంట్ మేము ఉంటున్నాము. సో ఏ భయంతో వాళ్ళని ఆడవాళ్ళని బయటకు పంపాలి అనే సిచ్యువేషన్ లో మేము ఉన్నాం. ఇప్పుడు ఎలా ఉందంటే ఇన్ని కోట్లు పెట్టి ఇంత పెట్టి బిల్డింగ్ ఇల్లు కొన్నాం మేము, ఆ రెంటల్ కట్టుకుంటూ ఇవి ట్యాక్సీలు పే చేసుకుంటూ అభివృద్ధి జరుగుతుందా అంటే అది లేదు. సో ఇవన్నీ చూసి పిల్లలు బయటకు వెళ్ళడానికి లేదు, మేము బయటకు వెళ్ళడానికి లేదు, ఏరియాలో ఎందుకు ఉండడం, కాల్ చేసి వెళ్ళిపోదాం, అమ్మేసుకొని వెళ్ళిపోదాం అంటున్నారు. ఎక్కడికైనా వెళ్తాము, ఇంత కష్టపడి కొనుక్కున్న దాన్ని అమ్మేసుకొని ఎక్కడికైనా వెళ్తాము. ఇవన్నీ చూసి పోయినసారి పార్క్ అయినా పిల్లలకి కాస్త పార్క్ తీసుకెళ్దామంటే అక్కడ ఈ పార్క్ ఇష్యూ నడుస్తుంది, ఆ పార్క్ అభివృద్ధి చేయట్లేదు. కొన్ని రోడ్ల మీద కాసేపు మేమే వాకింగ్ వల్ల తిప్పుదాము అంటే రోడ్ మీకు వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి మేము గత 7 ఏళ్ళుగా భరిస్తున్నాము. ఉన్న రోడ్లు బలకొట్టి కార్పొరేటర్ అదే మాట చెప్తున్నారు. అండ్ పేరుకి GHMC యాప్ అని పెట్టారు. ఆ యాప్ లో కొన్ని రిక్వెస్ట్ కంప్లైంట్స్ ఎన్ని రేస్ చేసాం మా దగ్గర ఉన్నాయి. ప్రతిదానికి అటెండెడ్ బై ఆఫీసర్ అని చెప్పి ఆటో క్లోజ్ చేస్తున్నారు తప్ప ఇంతవరకు దాని మీద రిజల్యూషన్ జరగలేదు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఎట్లా శాంక్షన్ అయింది, అమ్మాయి ఇప్పుడన్నా వస్తుంది అనుకుంటే ఇప్పటికి ఇంకా టెండర్ ప్రాసెస్ అవ్వట్లేదు. పగిలిన రోడ్లు, కొంచెం డ్యామేజ్ ఉన్న రోడ్లకి టెండర్స్ వస్తున్నారు, ఫండ్స్ వస్తున్నాయి, వేస్తున్నారు. లేన్ రోడ్డు దగ్గర ఒక 100 మీటర్ల రోడ్డు వేయడానికి కూడా ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. దీని బ్యాక్గ్రౌండ్ లో మాకు వచ్చిన మాట ఏంటి అంటే ఓటర్లు లేరు అక్కడ, ఈ నియోజకవర్గం కాదు, మీరందరూ సాఫ్ట్వేర్ లో ఏదేదో ఊర్లో నుంచి ఇక్కడ చేస్తున్నారు, ఈడ రోడ్లు వేస్తే మాకు ఓట్లు పడవని చెప్పేసి రీజన్స్ వస్తున్నాయని టాక్ కూడా వస్తుంది. అది ఇంకా మేము మరి సిటిజన్స్ కాదా, ఇండియాలో ఉండట్లేదా, హైదరాబాద్ లో ఉండట్లేదు, తెలంగాణ ఉండట్లేదు, ట్యాక్స్ పేయర్స్ కాదా? ఇప్పుడు ఇక్కడ ఇల్లు కొనుక్కున్నందుకు ట్యాక్స్ కట్టట్లేదా? మరి ఎన్ని కడుతున్నందుకు అట్లీస్ట్ రోడ్ అయితే వేయాలి కదా, అది మినిమం కన్సర్న్ కదా మేము అడిగేది. మేము ఏదో మొత్తము అభివృద్ధి ఓ రేంజ్ లో చేయమని కూడా అనగట్లేదు. మాకు జస్ట్ కావాల్సింది ఒక పిల్లలు పోవడానికి, నార్మల్ గా మేము బండ్లు తీసుకొని పోవడానికి ఒక చిన్న 100 మీటర్ల రోడ్ అడుగుతున్నాము. అన్అథరైజ్డ్ పార్కింగ్ లేకుండా, అలా గంజా బ్యాచ్ ఉండకుండా అది ఒక్కటి చూడండి. రేపు ఎందుకంటే ఎవరైనా మడ్డ జరిగిపోతే అప్పుడు వచ్చి చెతుగాలకు చేసేది ఏముండదు కదా, చనిపోయారు కూడా, చేసేది ఏం లేదు కదా. ఇప్పుడు అట్లీస్ట్ ఆ రోడ్ వేస్తే ఒక అభివృద్ధి వస్తుంది, దాన్ని బట్టి డెవలప్మెంట్ వస్తుంది అని. నడిపడం వల్ల ఒక మహిళ అక్కడ చచ్చిపోవడం కారణం ఏంటంటే తాగి నడిపడం వల్ల బస్సు చచ్చిపోయింది ఆమె. ఇప్పుడు దానికోసమైనా కనీసం రియాక్ట్ అవ్వాలి కదా. ఒక మనిషి ప్రాణం పోయింది దానికైనా, ఇంకా ఎంతమంది ప్రాణాలు పోవాలని ఆ చీకట్లో తిరుగు తెలియకుండా బస్సు నడుపుకుంటూ. ఇంకోటి ఆ స్థానంలో మేము మా అపార్ట్మెంట్ వచ్చి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఏంటంటే ఇప్పటిదాకా రెస్పాండ్ అవ్వకపోవడం ఏంటి? ఇన్ని కంప్లైంట్ ఇచ్చినా అంటే ఏంటి కారణం ఏంది? మీరు పర్మిషన్ ఇచ్చారంటే కట్టుకోమని, అక్కడ ప్రాపర్ గా ఉండబట్టే పర్మిషన్ ఇచ్చింది. మేము కట్టింది అపార్ట్మెంట్ ప్రాపర్ గా ఉండబట్టే కదా. మరి ప్రాపర్ గా ఉన్నప్పుడు నువ్వు మానిటర్ చేయాలి కదా. మరి ట్యాక్స్ కట్టినప్పుడు మరి ఏ మానిటరింగ్ లేకుండా ఆఫీస్ కమిషనర్ ఏం చేస్తుండో, ట్రాన్స్ఫర్ కొత్తగా వచ్చిన కమిషనర్ ఏం చేస్తుండో, కార్పొరేటర్ ఏం చేస్తుండో. మేము ఎన్నుకున్న కార్పొరేటర్ మా సమస్యలు తీరుస్తారని మేము నమ్మి ఎన్నుకున్నాం. మేమేం పైసలు డిమాండ్ చేస్తే ఏం చేస్తలే, మా రోడ్డు మాకు న్యాయంగా చేయమని చెప్పి అడుగుతున్నాం. ట్యాక్స్ కట్టినందుకు మేమేమి తప్పు చేసినామా? మా ఆక్రోశం, మా ఆవేదన ఈ ధర వల్ల మేము తెలియజేయడానికి వచ్చాం మీ కమిషనర్ ఆఫీస్. మేము అడిగే ఏరియాలో ఓన్లీ అపార్ట్మెంట్సే కాదు, స్కూల్ ఉంది, గుళ్ళు ఉన్నాయి. ఇన్ని గుళ్ళు ఉన్నాక, స్కూల్ ఉన్నాక కూడా జనాలు ఫ్రీక్వెంట్ గా ఫ్లోటింగ్ ఉంటుంది. పోనీ ఏదో ఒక అపార్ట్మెంట్ ఒక 10-15 మంది ఉంటారు, అంత పట్టించుకోలేదు అనడానికి కూడా లేదు. గుడికి ఫ్రీక్వెంట్ గా రంగస్వామి టెంపుల్ కి వస్తారు, ఇక్కడ శివాలయంకి వస్తారు, స్కూల్ పిల్లలు వస్తూ ఉంటారు. ఫ్రీక్వెంట్ జనాలు తిరిగే ఏరియానే అది. అయినా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇది అవ్వకముందు, వైన్స్ లేకముందే గంజా బ్యాచ్ ఉంది అంటే ఇప్పుడు వైన్స్ కూడా అప్రూవల్ ఇచ్చి పెట్టారు అక్కడ. ఇప్పుడు ఇంకా డబుల్ ట్రిపుల్ అయిపోయింది ఆ జనాలు వచ్చి కూర్చోవడం. ఇంకా ఉన్న సమస్యలకే పోరాడుతుంటే కొత్తవి వచ్చి పడుతున్నాయి తప్ప ఉన్నాయి తీరట్లేదు. సో ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి అట్లీస్ట్ ఇట్లా చేస్తానేమన్నా అభివృద్ధి ఉంటుందేమో అని చెప్పేసి మేము స్టార్ట్ చేస్తాం. ఇంకా బాలాజీ నగర్ లో ఇన్ని సమస్యలు ఉన్నాయి, దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ జరుగుతూ ఉంటే కార్పొరేటర్ ఏం చేస్తా ఉన్నారు? మీరు కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసినా అతను ఏం చెప్తారు? కార్పొరేటర్ గారి దగ్గరికి వెళ్ళామండి. మేము ఆ కార్పొరేటర్ గారిని అడిగితే సమస్య సాల్వ్ చేస్తామన్నారు. చిన్న చిన్న సమస్యలు ఆయన సాల్వ్ చేస్తున్నాడు. అంటే ఈ మధ్య
ఏమంటారు డ్రైనేజ్ దగ్గర మూతలు గాని లేదంటే లైట్ల దగ్గర గాని స్ట్రీట్ లైట్ కి అయితే మేమే డబ్బులు ఇచ్చుకొని స్ట్రీట్ లైట్లు వేయించుకున్నామండి. ఎందుకంటే అవి బల్బులు పనిచేయట్లేదు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా రెస్పాండ్ లేదు. కానీ ఇప్పుడు మేము ఒక్క మాట ఏమంటున్నామంటే మాకు కేటాయించిన నిధిని మాకే కావాలి. మా పార్క్ డెవలప్మెంట్ కావాలి అంటే మాకు మొత్తం స్వచ్ఛందంగా మేము ముందుకు వస్తే గానీ పార్క్ డెవలప్మెంట్ కాదా. ఈ రోజు ఈ ధర్నాకి రావడానికి స్వచ్ఛందంగా రావడానికి పార్టీలకు అతీతంగా అందరినీ రమ్మని చెప్పాం. ప్రతి పార్టీ సహకరించాలి. రేపు వచ్చేది కార్పొరేటర్ ఎలక్షన్ లో ఎవరు వస్తారో తెలియదు. వాళ్ళు కూడా మా డెవలప్మెంట్ కి భాగమే కదా. అందుకని ప్రతి పార్టీ వాళ్ళని రమ్మని ఇన్వాల్వ్ చేశాం మేము. ఎందుకంటే మా పార్క్ లో కావాల్సింది ఇది ఒక పార్కే కాదు, మొత్తం ఫుట్బాల్లన్నీ మీరు చూడండి ఎక్కడెక్కడికెళ్ళో వస్తున్నారండి. అనాథరైజ్డ్ గా పెట్టేస్తున్నారు. మీరు చూడండి ఇప్పుడు మనము ఎక్కడెక్కడో రిక్కిలు మొదలుపెట్టి బంగ్లాదేశ్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి వచ్చి పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మా కాలనీలో మేము ఏమంటున్నాం, ఇంత మంచి అఫీషియల్ కాలనీలో ఈ సమస్య మాకు ఎందుకు? ఇది మన స్లమ్ బస్తీలో అంటే ఇలాంటి సమస్యలు ఉంటాయి. కానీ ఇంత మంచి కాలనీలో అయి ఉండి ఇంకా ఇన్ని లక్షలు పోసి డబ్బులు పెట్టి ఇల్లు కొనుక్కున్నాక ఈ సమస్య ఏంటి? కాలనీవాసులు రోడ్డు మీదకి రావాలా? రోడ్డు మీదకి వస్తే డెవలప్మెంట్ కాదా? అదే మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు స్వచ్ఛందంగా మేము వచ్చి ఇక్కడ కూర్చున్న కారణం ఏంటంటే కమిషనర్ గారు ఏ శక్తి వల్ల ఈ నిధులు ఆగిపోయినాయి, పోయి మా నిధులు ఎక్కడ డైవర్ట్ అయినాయి, మరి ఎప్పుడు చేస్తారా చెయ్యరా? మరి మేము ఇది చెయ్యము అంటేనే మరి మేము పార్క్ గురించి మేమన్నా స్వచ్ఛందంగా వచ్చి మేము ఎంతో అంత వేసుకొని పార్క్ మేమే చేసుకోవాలా డెవలప్మెంట్. మరి మా నిధులు ఎవరు తిన్నాడు? మాకు అది కోరడం కోసం అది అడగడం కోసం స్వచ్ఛందంగా వచ్చి రోడ్డు మీద కూర్చున్నాం. కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళి అడిగే ప్రయత్నం చేస్తే కూడా మీరు ఇక్కడ సెటిలర్స్ కాదు, ఇక్కడ ఓటర్స్ కావాలని ఇటువంటి మనలో మాట్లాడారు. సెటిలర్ కాదు అంటే పగలగొడతాం. నేను స్థానిక మహిళని మూసాపేటలో పుట్టిన దాన్ని, నన్ను అనడానికి ఎవరికి అధికారం లేదు ఇక్కడ. మేము ఇక్కడ స్థానికంగా పుట్టి పెరిగిన వాళ్ళం. కొంతమంది బయట వాళ్ళు ఇల్లు కొనుక్కొని వచ్చారు. మేము స్థానికంగా పుట్టి పెరిగిన వాళ్ళం. మమ్మల్ని కాదని ఎవరు వస్తారు అడ్డము? ఇక్కడ స్థానికంగా పుట్టి పెరిగిన వాళ్ళం మేము. ఊరి సమస్య ఇది మొత్తం అందరి సమస్య. ఊరితో పాటు ఇక్కడ మాకు ఇల్లుంది కాబట్టి ఇది పార్క్ అంటే మా అందరికి సంబంధించాలి వచ్చా నేను. ఇది మాకు లేదు మీరు ఇక్కడ వాళ్ళు కాదంటే కొంతమంది కానొచ్చు, కొంతమంది కూడా ఎందుకంటారండి? ఇప్పుడు ఎవరైనా డబ్బులు పోసి కొనుక్కున్నారు వాళ్ళు ఇల్లానే ఉంటారు. స్థానికంగా అయితేనే మేము డెవలప్మెంట్ చేస్తాం. గవర్నమెంట్ ఎక్కడైనా రాసిందా స్థానికులకే చేస్తాం బయటకు వాళ్ళకి లేదని ఎక్కడైనా రాసి పెట్టారు ఏమన్నా? చెప్పండి. హైదరాబాద్ లో అన్ని రకాల వాళ్ళు, అన్ని మతస్థులు, అన్ని కులస్తులు అందరూ వచ్చి ఇక్కడ ఉంటున్నారు. డెవలప్మెంట్ లో అందరూ ఉన్నారు. భాగం లక్షల రూపాయలు మీరు తీసుకుంటున్నప్పుడు మాకు పని ఎందుకు చేసుకుంటారు? మేయర్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు. మేయర్ గారి దగ్గరికి వెళ్ళాము, కమిషనర్ దగ్గరికి వెళ్ళాము, లాస్ట్ కి ఇప్పుడు సీఎం దగ్గర కూడా వెళ్తాం మా సమస్య కోసం. అది మా పార్క్ మాకే కావాలి, మా రోడ్లు మాకే క్లియర్ గా ఉండాలి. అన్ని ఇష్యూస్ ఉన్నాయి, అన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి మీ కార్పొరేటర్ అసలు ఫండ్స్ ఏవి పెట్టట్లేదు, కనీసం బల్బులు కూడా మీరే వేసుకుంటారని చెప్పి చెప్తారు. మేయర్ గారి దగ్గరికి ప్రయత్నం చేస్తారు. మేము మేయర్ గారి దగ్గరికి అని అంటేనండి పార్క్ దృష్ట్యా ఒకసారి ప్రజా దర్బార్ కి వెళ్ళడం జరిగిందండి. ఆ రోజున మేయర్ గారు కూడా ఉన్నారు. మేయర్ గారు మన కర్నర్ గారు ఇద్దరు ఉన్నప్పుడే మన కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. ఈ ఎటువంటి విషయం అయినా సరే దగ్గరుండి చూసుకోండి. ఇలా పిల్లలతో ఆఫీసుల చుట్టూ తిరగడం అనేది మంచి విషయం కాదు. మనం ఉన్నది పని చేయడానికి అని చెప్పడం జరిగిందండి. అయితే మేము మా పనులు మేము చేసుకుంటున్నామని గొప్పగా చెప్పుకోవడం కాదండి. కాకపోతే మనం ఉంటున్న ఏరియా బాగుండాలి. మా ఏరియాలో అండి ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయంటే అన్ని ఉన్నాయండి. అన్ని శోభాయమానం అంటారు కదండి. సీసీ కెమెరా ఉందా? ఉంది. బట్ పనిచేస్తుందా? చేయదు. మళ్ళీ ఎవరు పెట్టారండి? అదేమన్నా గవర్నమెంట్ ఫండా? కాదండి, అసోసియేషన్ ఫండ్. అంటే మా ఆంజనేయ నగర్ కాలనీ వాసులు మేము సేవ్ చేసుకొని మేము పెట్టుకున్న ఫండ్ అండి అది. కానీ ఏ ఒక్క సీసీ కెమెరా పనిచేయదండి, ఏ ఒక్కటి పనిచేయదండి. ఈ రోజు వరకు కూడా పనిచేయకపోగా మొత్తం అన్ని ఫుట్ పాత్లు కవర్ అయిపోయాయండి. కొన్ని అయితే ఏకంగా టెంపరీ షెడ్స్ కూడా వేసుకున్నారండి. కొన్ని టెంపరీ షెడ్స్ కూడా ఉన్నాయండి మా ఫుట్ పాత్ల మీద. మేము ఈవినింగ్ 6 తర్వాత బయటకు వస్తే అసలు రోడ్ క్రాస్ చేసే పరిస్థితి ఉండదండి. మా పార్క్ విషయం అయితే మా పార్క్ విషయంగా మేము హైదరాబాద్ వరకు కూడా వెళ్లాల్సిన రీజన్ ఏంటంటే అందులో గాంజా బ్యాచ్. రాత్రి అయితే అన్ని బండరాళ్ళండి, చెట్లు, పెద్ద పెద్ద చెట్లు. వాటి మధ్యలో ఎవరు కూర్చొని ఏం చేస్తున్నారో ఎవరికి తెలుస్తుందండి? ఆ పక్కగా వెళ్తున్న వాళ్ళని పొరపాటున ఎవరైనా చేస్తే, ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారండి? రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. సరే, నా నిర్లక్ష్యం వల్ల జరిగిందని మీరు ముందుకు వచ్చినా గానీ ఆ జరిగిన ప్రమాదం అనేది మార్చగలమా? దాన్ని వాళ్ళకి జరిగిన నష్టాన్ని పూడ్చగలమా? పూడ్చలేం కదా. అదండి మాకు జరుగుతున్న అన్యాయాలు చాలా ఉన్నాయి.
బట్ మాకు ఈ రోజున ఏదో ఒక రకంగా మా సమస్యకి పరిష్కారం చూపిస్తేనే మేము ఇక్కడ నుండి లెగిస్తామండి, లేదంటే లెగిసే సమస్య లేదండి. ఉన్నాయండి, ఎందుకనంటే మీరు అబ్జర్వ్ చేస్తే గనక మన హైదరాబాద్ లో చాలా మట్టుకి చాలా చోట్ల అంటే పల్లెటూరులో నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎవరు హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాళ్ళు కాదండి, పల్లెటూరులో నుండి వచ్చిన వాళ్ళు, ఆంధ్ర నుండి వచ్చిన వాళ్ళు, వేరే స్టేట్ నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ వృత్తి రీత్యా ఉద్యోగ రీత్యా సెటిల్ అయిపోయి ఫ్లాట్లు కొనుక్కొని ఉంటున్న వాళ్ళు. ఒకటండి, ఇప్పుడు మనం ఫ్లాట్ కి ఇద్దరమే ఉన్నాము, మీరు ఫ్లాట్ కి ఇద్దరే ఉన్నారు, మీ రెండోట్లలో మా అయితే ఒక ఓటు పడతారు కావచ్చు, మేము ఏం చేసుకోవాలి అన్న రీతిలో మాట్లాడితే మేము ట్యాక్సులు కడుతున్నాం కదండి, రోడ్ ట్యాక్స్ కడుతున్నాము, హోమ్ ట్యాక్స్ కడుతున్నాము, హౌస్ ట్యాక్స్ కడుతున్నాం కదా. ఇక్కడ ఉంటున్నందుకే వాటర్ యూజ్ చేసుకుంటున్నప్పుడు వాటర్ కి పేమెంట్ చేస్తున్నాము, కరెంట్ యూజ్ చేస్తున్నందుకు కరెంట్ బిల్లు కడుతున్నాము, అన్ని కడుతున్నాం కదండి. ఈ ఏరియాలో ఉన్నందుకు ఈ ఏరియాలోనే కడుతున్నాం కదా, మరి మాకు ఎందుకంటే డెవలప్మెంట్ రాదు. ఇప్పుడు మా మెయిన్ ప్రాబ్లం ఏంటంటేనండి 50 లక్షల నిధులున్నా కానీ మా పార్క్ ని డెవలప్ చేయట్లేదండి. వాస్తవానికి మా పిల్లలు ఆడుకోవడానికి మాకు ప్లేస్ లేదండి. రోడ్ ఎక్కి ఆడుకున్నామంటే అనాథరైజ్డ్ పార్కింగ్లు, చెత్త బండ్లు, అందులో ఎవరుంటారో తెలియదు. పొరపాటున ఏదైనా తెలిసిన బండి అయితే గనక ఆ బండి ఎవరితో తెలుసు కాబట్టి ఏదైనా జరిగితే ఆ బండి అతను వెళ్ళి అడుగుతాము, అయ్యా మీ బండి అక్కడ ఉంది, అక్కడికి వెళ్తే మా పిల్లలకి ఇలా జరిగింది, ఎవరున్నారు ఆ బండిలో అడుగుతాం. ఆ బండే మీకు ఎవరో తెలియదు అన్నప్పుడు ఎవరిని అడుగుతారండి మీరు? అక్కడ రోడ్డు పైన బండ్లు పెట్టే వాళ్ళందరూ కూడా కార్పొరేట్ డబ్బులు ఇస్తా ఉన్నారని చెప్పేసి కొంచెం మాట్లాడు నిజమే? లేదండి, లేదండి. అయ్యి అంటే మనము మన సమస్యని మాట్లాడుకోవాలండి. కార్పొరేటర్ గారు మనకు ఒక పని చేయలేదని చెప్పేసి అన్ని రకాలుగా తనని బ్యాడ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకనంటే సరే వాళ్ళు పార్కింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఏరియాలో పార్కింగ్ స్పేస్ లేకనో దేని వల్లనో పార్కింగ్ చేస్తున్నారు. బట్ ఎందుకు చేస్తారండి? వేరే వాళ్ళని ఇన్కన్వీనియన్స్ కి గురయ్యేలాగా ఎందుకు పార్క్ చేస్తారు చెప్పండి? మీ సౌకర్యం కోసం ఇంకొకళ్ళు ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవ్వద్దు కదా. ఆ అనాథరైజ్డ్ పార్కింగ్ ల వల్ల మా ఏరియాలోకి స్కూల్ బస్సులు అయితే రావండి. మా పిల్లల్ని ఉదయం సాయంత్రము మెయిన్ రోడ్ వరకు వెళ్ళేదండి, ఒక 10 నిమిషాలు ముందుకెళ్తే నేనే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేస్తానని చెప్పేసి డ్రాప్ చేసుకోవాల్సి వస్తుందండి. మెయిన్ రోడ్ వరకు వచ్చి బస్సు కోసం వెయిట్ చేసి మళ్ళీ ఆ బస్సు ఎప్పుడు వస్తుందో, పిల్లల్ని మెయిన్ రోడ్ మీద దింపితే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఒక 10 నిమిషాలు ముందు రావడం రోడ్డుకి, ఇవన్నీ అవసరం లేదు కదండి. మా డిమాండ్ మా రోడ్లలో ఉన్నటువంటి అనాథరైజ్డ్ పార్కింగ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా చిన్న చితగా వ్యాపారాలే కానివ్వండి, ఇవన్నీ తీసేసి మాకు రోడ్డు క్లియర్ గా ఉండాలి. ఫస్ట్ థింగ్, మీకు ట్రాఫిక్ ఇష్యూ ఎందుకు వస్తుందండి? జనాలకి నడవడానికి స్పేస్ లేకపోతే, ఫుట్పాత్లు ఆక్యుపై అయితే, అవునా? ఫుట్పాత్స్ మీరు టెంపరీ షెల్టర్స్ తో ఆక్యుపై చేసినప్పుడు తోపుడు వాళ్ళని అనడానికి కూడా లేదండి. వాళ్ళు ఏదో రోజు కోసం సంపాదించుకోవడం బతుకుతున్నారండి. మీరు వాళ్ళకి స్పేస్, వాళ్ళని ఏమి డిమాండ్ చేయకుండా మీరు అక్కడ నుండి పంపించేస్తే ఎవరైతే కాలనీ అభివృద్ధి కోసం పనిచేస్తారో వాళ్ళు పంపించేస్తే వాళ్ళు ఇంకోసారి రారు, అవునా? మీరే వాళ్ళని ఏమి అనకుండా వదిలేస్తే వాళ్ళు అక్కడే ఉంటారు. ఎవరైనా సరే ఒక రోజు వస్తారు, ఎవరైనా ఏమైనా అన్నారు అనలేదు, ఓకే ఇక్కడ నుంచి మనం బిజినెస్ చేసుకొని వెళ్ళిపోదాం, మనం ఈ టైంలోనే కదా వచ్చేది, మనం ఏమైనా డే మొత్తం ఉంటున్నామా అని అనుకుంటారు. బట్ అది ఎవరికి ఇన్కన్వీనియన్స్ అవుతుందండి? కాలనీ వాళ్ళకి. మా పార్క్ అయితే డెవలప్మెంట్ ఖచ్చితంగా కావాల్సిందేనండి. రోడ్ అనాథరైజ్డ్ పార్కింగ్ అంటారా, ఈ రోజు ఒక్క రోజుతో అయిపోలేదు, అది మీరు టైం తీసుకోండి చెయ్యండి. బట్ మా పార్క్ డెవలప్మెంట్ మాత్రం ఈ రోజు కావాల్సిందేనండి. మీరు గత 2 సంవత్సరాలుగా యూట్యూబ్ లోనే కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, చూడండి మూసాపేట్ పార్క్ అని సెర్చ్ చేస్తే కనుక వస్తుందండి. ఆ రోజు నుండి మీడియా సోదరుల సహకారంతోనే మేము ముందుకెళ్తున్నాం. మీడియా సోదరులు మాకు అంటే మేము మీడియా సోదరుల వరకు రానంత వరకు మా ప్రాబ్లం పబ్లిక్ అవ్వలేదండి. ఆఫీసుల చుట్టూ కూర్చోవాలలాగా తిరుగుతున్నాం, అంతేనండి. థ్యాంక్ యూ. ఓకే, వీళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే ఏదైతే కూకట్పల్లి సంబంధించినటువంటి బాలాజీ నగర్ లోని ఆంజనేయ కాలనీలో దాదాపు ఎప్పటి నుంచో కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కార్పొరేటర్ ఈ విధంగా కూడా ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్ ఎప్పటి నుంచి కూడా ఎటువంటి ఫంక్షన్ రాలేవు అని చెప్పేసి కనీసం బల్బు పెట్టడానికి కూడా ముందుకు రాని పరిస్థితి. ఇప్పుడు కూడా డ్రైనేజీలు ఏంటి పొందుతా ఉంటే కూడా ఏ రోజు కూడా మా కాలనీ దగ్గరకు వచ్చి అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఎప్పుడు మాట్లాడదాకల్లో మేమైతే పెద్ద ఎత్తున ఓన్లీ ఎలక్షన్స్ టైం మాత్రమే, ఆ టైంలో మాత్రమే వచ్చేసి ఓట్లు వేయడానికి అడగడానికి వచ్చాడు తప్ప ఏ ఒక్కరు కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయి తీర్చడానికి అని చెప్పి వెళ్ళినా కూడా అవన్నీ పట్టించుకుని కనీసం మేము వెళ్ళి మా పిల్లలు వెళ్ళే స్కూల్ రోడ్డు కూడా కనీసం లోపల చెత్త బండి పెట్టించాం, లేకపోతే ఇతర వెహికల్స్ అన్ని పెట్టించుకుని వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటూ అలాగే వాళ్ళ దగ్గర నుంచి ఫ్రూట్స్ నాకు కొన్ని తెచ్చేయాలి రోజు అని చెప్పేసి ఈ విధంగా కూడా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తాం. అలాగే వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకుంటా ఉన్నాం. అలాగే ఏదైతే మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నామో అక్కడ ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఆ పూల దుకాణాలు పెట్టి రోడ్లపైన కనీసం మా పిల్లలకి బయటకు పోరాకుండా ఉండడం, అలాగే అక్కడ ఉన్నటువంటి పార్కులు కూడా కనీసం మంచి చేయకుండా మా పిల్లలు ఆడుకోవడానికి
కూడా కనీసం పార్క్ కూడా సర్వీస్ చేయలేదు. ఏమనంటే ఫండ్స్ రావట్లేదు అని చెప్పేసి ఇప్పటికీ దాదాపు లక్షల్లో ఫండ్స్ వచ్చేయండి. మేము మేయర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా మేము ఫండ్స్ పంపిస్తా ఉన్నాం, మీ కార్పొరేటర్ అడగని చెప్పి ఆమె చెప్పడం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. దానికి సంబంధించి జోనల్ కమిషనర్ ఆఫీస్ కూడా మేము కంప్లీట్ చేశాం. అసలు పోలీసులు కూడా దీనికి సంబంధించి పట్టించుకోవట్లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఉన్నటువంటి బాధితులంతా కూడా కుటుంబాలందరితో సహా వాళ్ళ పిల్లలతో సహా అందరితో వచ్చి కూడా ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున తెలియజేస్తాను. ఖచ్చితంగా ఇది మొత్తం పరిష్కరించాల్సిందే, లేకపోతే కార్పొరేటర్ ని మార్చాల్సిందే. పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం లోనవుతా ఉన్న పరిస్థితి. ఏమనంటే కార్పొరేటర్ అసలు ఇక్కడ సెటిలర్స్ కాదు, మేము హైదరాబాద్ వాసులే కాదు, మీరు వేరే పల్లెటూళ్ళ నుంచి వచ్చారు, అసలు మా ఓటర్లు కాదని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు. సరే ఓటర్లు కాకుండా మేము ఫండ్స్ కడతా ఉన్నాం, కరెంట్ బిల్ కడతా ఉన్నాం, ఇంటి ట్యాక్స్ కూడా కడతా ఉన్నాం కదా, అసలు ఎందుకు మాకు ఫండ్స్ ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు ఎందుకు మాకు దీనికి సంబంధించి కార్పొరేటర్ పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం. లేకపోతే ఖచ్చితంగా కమిషనర్ గారు రావాలి, వచ్చి మాకు ఖచ్చితంగా ఉన్నటువంటి అన్ని ఇంటర్వ్యూ తీసేసి కమిషన్ అయితే సంబంధించి కార్పొరేటర్ తో మాట్లాడి మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పిన తర్వాత మీకు నుంచి కలుగుతాం. అప్పటి వరకు ఆమె నిరాహార దీక్ష నుంచి మేము బయటికి లేవమని చెప్పేసి ఆ పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులంతా కూర్చోవడం పరిస్థితి.